శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం 15, 16 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ ధ్యానం ఎలా చేయాలో, శరీరాన్ని ఏ భంగిమలో ఉంచాలి, అంతఃకరణ స్థితి ఎలా ఉండాలి, వీటిని చెప్పారు. ఈ శ్లోకంలో ధ్యానం యొక్క ఫలితాన్ని వివరిస్తున్నారు. 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థామధిగచ్చతి. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః. మనోనిగ్రహము కలవాడగు యోగి ఈ విధముగా ఆత్మను నిరంతరము పరమేశ్వరుడను అయినటువంటి నాయందే అంటే పరమాత్మయందు లగ్నమునొచ్చి శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాపం అధిగచ్చతి. నాయందున్న పరమానందమునకు ఉత్కృష్ట రూపమైన శాంతిని పొందుతాడు. మనోనిగ్రహము కల యోగి ఈ విధముగా అంటే ఇంతకుముందు శ్లోకాలలో చెప్పినట్లుగా ఎల్లప్పుడూ ఆత్మను పరమేశ్వరును అయిన నా స్వరూపనందే లగ్నం అనొచ్చినప్పుడు నాయందు ఉన్నట్టి నా స్వరూపము అయినట్టి పరమానంద రూపమైన శాంతిని పొందుతున్నాడు. ఈ విధముగా ధ్యానము చేస్తున్న యోగికి పరమశాంతి లభిస్తుంది అంటున్నారు పరమాత్మ. ఈ శాంతి ఎటువంటిది అంటే మత్ సంస్థాం నాయందు ఉన్నట్టిది, నా స్వరూపము అయినట్టిది అంటున్నారు. ఇంకా నిర్వాణ పరమాం ఉత్కృష్టమైన అత్యంత విలువ అయిన మోక్ష రూపమైనది అయినటువంటి పరమానందమునకు పరాకాష్ఠ అయినటువంటి శాంతిని అధిగచ్చతి పొందుతాడు. ఈ శాంతి సామాన్యమైనది కాదు. ఈ ఆనందం లౌకిక ఆనందం కాదు, పరమానందం, శాశ్వతమైన ఆనందం. లౌకిక ఆనందం అశాశ్వతం, కొద్ది గంటలే ఉంటుంది, తర్వాత దుఃఖం వస్తుంది. కానీ ఈ ఆనందం పరమానందం, ఉత్కృష్టమైన ఆనందం. ఇది పొందాలంటే ఏమి చేయాలి అంటే నియత మానసః మనోనిగ్రహం ఉండాలి. ఇంకా యుంజన్నేవం సదాత్మానం ఎల్లప్పుడూ నిరంతరం ఆత్మను పరమాత్మయందు లగ్నం చేయాలి. దేహేంద్రియ మనోబుద్ధులను నియంత్రణలో ఉంచి పరమాత్మ ధ్యాసలోనే ఎల్లప్పుడూ ఉండాలి. అలా ఉంటున్న యోగికి నా స్వరూపము అయినటువంటి ఆయన అధీనంలో ఉన్నట్టి పరమానందము, పరమ శాంతి, మోక్షము లభిస్తుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహము గల యోగి ఇంతకుముందు శ్లోకాలలో చెప్పినట్లుగా ఎల్లప్పుడూ ఆత్మను పరమేశ్వరుడను అయిన నా స్వరూపమునందే లగ్నం అనొచ్చినప్పుడు నాయందు ఉన్నట్టి నా స్వరూపమైనట్టి పరమానంద రూపమైన శాంతిని పొందుచున్నాడు. 16వ శ్లోకం. ఈ శ్లోకంలో పరమాత్మ యోగి యొక్క ఆహారాది నియమాలు చెప్తున్నారు.
16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, ఓ అర్జున, న అతి అస్నతః తు యోగః అస్తి న చ ఏకాంతం అనస్నతః. ధ్యానయోగము అతి అస్నతః తు అతిగా భుజించువానికిని, ఏకాంతం అనస్నతః చ అస్సలు భుజింపని వానికిని న అస్తి కలగదు. రెండవది న చ అతి స్వప్నశీలస్య జాగ్రతః న ఏవ చ. అతి స్వప్నశీలస్య చ అంటే మిక్కిలి నిద్రించువానికిని, జాగ్రతః చ ఎక్కువగా మేలుకొనిన వానికి న ఏవ కలగనే కలగదు. ఓ అర్జున, ఈ ధ్యానయోగము అధికముగా భుజించువానికిని, బొత్తిగా భుజింపని వానికిని, అలాగే అధికముగా నిద్రించువానికిని, ఎక్కువగా మేలుకొని ఉండువానికిని ఈ యోగ సిద్ధి కలగదు అంటున్నారు. ధ్యానయోగానికి సహాయభూతములు అగు ఆహార విహారమును గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఒక్క ధ్యానయోగానికే కాకుండా అన్ని యోగాలకు ఈ శ్లోకంలో చెప్పిన ఆహారాది నియమాలు వర్తిస్తుంది. అవివేకులకు, అజ్ఞానులకు జీవితమంతయు ఈ ఆహార నిద్రలోనే గడిచిపోతున్నది. తనకు అవసరమైన అన్న పరిమాణం కంటే ఎక్కువ తినేవానికి యోగం సిద్ధించదు. అలాగే అస్సలు తినని వానికి కూడా సిద్ధించదు. సరిపడే ఆహారం తింటే కాపాడుతుంది, ఎక్కువ తింటే బాధిస్తుంది, తక్కువ తింటే కాపాడదు. కనుక తనకు సరిపడిన దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ తినకూడదు. యోగశాస్త్ర గ్రంథాలలో ఏం చెప్పారంటే, కడుపుకు సగం వరకు అన్నము వంటకాలతో, పావుభాగం నీటితో నింపి మిగిలిన పావుభాగం వాయు సంచారానికి వదిలిపెట్టాలి అని చెప్పారు. అలాగే అతిగా నిద్రించేవానికి, అతిగా మేలుకునేవానికి కూడా యోగం సిద్ధించదు. ఎందుకు సిద్ధించదు అంటే, అతిగా తింటే శరీరం బద్ధకించి నిద్రమత్తులోకి జారిపోతుంది, ఏకాగ్రత కుదరదు, ధ్యానంపై మనస్సు లగ్నం అవ్వదు. అతిగా నిద్రించడం వల్ల కూడా తమోగుణం పెరుగుతుంది. ఇది చైతన్యాన్ని తగ్గిస్తుంది, యోగ సాధనకు ఆటంకం కలుగుతుంది. పూర్తిగా ఉపవాసం లేదా తక్కువ తినటం కూడా సరికాదు. ఆహారం లేకపోతే శరీరానికి శక్తి తగ్గి మనస్సు స్థిరత్వం కోల్పోతుంది. బలహీనత కారణంగా ధ్యానం చేయలేరు. అందుకని ధ్యాన యోగి ఎక్కువగా ఉపవాసాలు చేయకూడదు. ఆరోగ్యం కోసం ఎప్పుడైనా పక్షానికి ఒకరోజు ఏకాదశి మొదలగు తిథుల యందు ఉపవాసము చేయవచ్చును. అలాగే అతిగా మేల్కొని ఉండడం కూడా సరికాదు. నిద్ర లేకపోతే మనస్సు అలసిపోయి చికాకుగా మారి నియంత్రణ కోల్పోతుంది. ధ్యానం సరిగ్గా జరగదు. కాబట్టి సాధకుడు ఆహారం, నిద్ర రెండింటి యందును మితం పాటిస్తూ ఈ ఆధ్యాత్మిక సాధన యందు పురోగతి సాధించాలి అని పరమాత్మ బోధిస్తున్నారు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నాతి స్వప్నశీలస్య
జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, ఈ ధ్యాన యోగము అధికముగా భుజించువానికిని, బొత్తిగా భుజింపని వానికిని, అలాగే అధికముగా నిద్రించువానికిని, ఎక్కువగా మేలుకొని ఉండువానికిని ఈ యోగ సిద్ధి కలగదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.